రీయింబర్స్మెంట్ బకాయిల్ని చెల్లించకుండా, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం విద్యార్థులను చదువులకు దూరం చేయడంతో పాటు నిరుద్యోగులను దగా చేస్తోందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. దీనికి నిరసనగా విద్యార్థులు నిరుద్యోగుల కోసం ఉద్యమ బాట పట్టనున్నట్లుగా చెప్పారు. మార్చి 12వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరుద్యోగులతో కలిసి పోరుబాట చేపడుతున్నామని తెలిపారు. అందులో భాగంగా ఆ రోజు బుధవారం ఉదయం 10 గంటలకు నెల్లూరు నగరంలోని వీఆర్సీ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్కు వెళ్లి అక్కడ నిరసన తెలియజేసి కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేయడం జరుగుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ తలపెట్టిన యువత పోరుకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్ను పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, విద్యార్థి సంఘ నాయకులు, పార్టీ నాయకులతో కలిసి కాకాని ఆవిష్కరించారు. ఆదివారం నగరంలోని డైకస్ రోడ్లోని ఉన్నటువంటి పార్టీ జిల్లా కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించారు. సార్ ఒక్క పోస్టర్ తెమ్మను, ఒక పేపర్ తెమ్మను సార్. పన్నెండవ తేదీ మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా యువత పోరు కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పి తలపెట్టాం. అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి మార్చి 12వ తేదీ బుధవారం 10 గంటలకు మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి కూడలిలో ఆయనకు పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ర్యాలీగా విద్యార్థుల తల్లిదండ్రులు, వాళ్ళతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, ప్రధానమైనటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈ యువత పోరు కార్యక్రమంలో భాగంగా ర్యాలీగా వెళ్ళి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలని మోసం చేసినట్టే యువతిని, విద్యార్థులని ప్రధానంగా మోసం చేస్తున్నాడు. విద్యార్థుల తల్లిదండ్రులకైతే పాపం కంటికి కడివేడి ఏడ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. హాల్ టికెట్లు ఇవ్వడం లేదు పిల్లలకి, ఫీజు రియంబర్స్మెంట్, మీ ఫీజులు బకాయిలు ఉన్నాయని. అదేవిధంగా పరీక్షలకి కూర్చొనివ్వడం లేదు. పరీక్షలు పూర్తయినటువంటి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడానికి ఈరోజు నిరాకరిస్తున్న యాజమాన్యాలు. దానికి కారణం మాకు కావాల్సినటువంటి ఫీజు బకాయిలు ఏదైతే ఉన్నాయో అది చెల్లించిన తర్వాత మీరు తీసుకువెళ్ళండి అని చెప్పి పిల్లలు ఇటు పరీక్షలు రాయలేక, ఉన్నత విద్యను అభ్యసించలేక ఈరోజు మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి అనేక సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా దీనికోసం పోరాటం జరిగింది. 2-3 సందర్భాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్న ఆ రోజునటువంటి పరిస్థితుల దృష్ట్యా శాసనమండలి ఎన్నికలు రావడం, దాంతో వాయిదా పడింది. అయినా సరే ఈ లోపలైనా చంద్రబాబు నాయుడు మనస్సు కరుగుతుందేమో, కనికరిస్తాడేమో అని అనుకుంటే చంద్రబాబు నాయుడు ఈరోజు నిరంకుశంగా ప్రవర్తిస్తూ విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళ విద్యని అభ్యసించేటువంటి అవకాశం లేకుండా చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈరోజు. బహుశా మేమందరం అభిప్రాయపడుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు, ప్రజలను మోసం చేస్తున్నాడు. పిల్లలు చదువుకుంటే చంద్రబాబు నాయుడు మోసం పట్ల అవగాహన పెరుగుతుందేమో, దానివల్ల రేపు మనల్ని ప్రశ్నిస్తారేమో, కాబట్టి పిల్లలకి విద్య లేకుండా చేస్తే సరిపోతుంది అనుకున్నాడేమో తెలియదు. కానీ మహానేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దానిని దాదాపుగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఉన్నత చదువులు చదువుకునేటువంటి విధంగా, పేద విద్యార్థులు ఉన్నత విధులు చదువుకునేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి కార్యక్రమాలు కానీ దోహదపడ్డాయి.
ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఇదే విధంగా కొనసాగుతుందామని పాపం చాలామంది చదువుకోలేని స్తోమత లేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు చదువుకునేదానికి సిద్ధపడి ఈరోజు స్కూళ్ళల్లో కాలేజీల్లో చేరిన తర్వాత ఒక పక్క స్కూళ్ళలో చేరినటువంటి వాళ్ళకి ప్రతి బిడ్డకి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఎంతమంది బిడ్డల కంటే అంతమందికి నేను 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు తొలి సంవత్సరంలోనే రిక్తహస్తం చూపించడం జరిగింది. ఈరోజు మరలా అరాకొరాగా నిధులు ఇచ్చాడు. దానికి సంబంధించి మరలా నిన్న కూడా చెప్పాడు నేను అందరికి ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు రేపు మోసం చేయబోతున్నానంటే ఈరోజు నేను దానికి భిన్నంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు అన్ని విధాల పాపం కింద స్థాయి చదువుకునేటువంటి బిడ్డలు, ప్రాథమిక విద్యను అభ్యసించేటువంటి వాళ్ళకి ఈరోజు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమానికి ఈరోజు ఆయన తల్లికి వందనం పేరుతో దాన్ని టోకరా కొట్టించి మోసం చేశాడు. నాడు నేడు పథకం పేరుతో దుష్ప్రచారం చేయడం, పత్రికలో రాయించడం, అది సరిగ్గానే లేదు ఆ కార్యక్రమం అన్నట్టుగా మాట్లాడడం, దానికి సంబంధించి ఈరోజు నీరు గార్చేటువంటి విధంగా చేశాడు. దానితో పాటు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి ఫీజు బకాయిలు చెల్లించకుండా ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు నిజంగా సిగ్గుపడాలి. జగన్మోహన్ రెడ్డి గారు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరం చేయడం, కొన్ని దగ్గరలో మాకు సీట్లు అవసరం లేదని చెప్పి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాయడం, ఇవన్నీ కూడా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి దుస్సాహసానికి కానీ లేదా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడానికి కానీ పూనుకునేటువంటి ప్రసక్తి ఉండదు. అటువంటి పరిస్థితులు కూడా ఉత్పన్నం కావు. వాటన్నిటికీ భిన్నంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు. దానితోడు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి, ఉద్యోగం ఇస్తా లేకపోతే ఆ కుటుంబానికి ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు. దాదాపుగా 7,200 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో నిధులు కేటాయించాల్సి వస్తే ఒక్క రూపాయి కూడా గత సంవత్సరం మొండి చేయి చూపించాడు. ఈ సంవత్సరం ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. అంటే యువకులని అదేవిధంగా విద్యార్థుల్ని వాళ్ళ జీవితాలతో చెలగాటమాడేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి దుష్ట పరిపాలన కొనసాగుతుంది. దానికి సంబంధించి పాపం విద్యార్థుల తల్లిదండ్రులు, యువకులు, నిరుద్యోగుల్లో ఆందోళన ప్రారంభమైంది. దానికి అండగా ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాలకు అండగా ఉండాలని, ఆ విద్యార్థులకి యువతికి సంబంధించి అండగా నిలిచి ఈ ప్రభుత్వం మెడలు వంచి చంద్రబాబు నాయుడు గారి ద్వారా నిధులు విడుదల చేయించి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆ విద్యని సాఫీగా సజావుగా కొనసాగించేటువంటి విధంగా, యువతకి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా, ఉద్యోగాలు లభించేటువంటి విధంగా ప్రయత్నించడం, లేని పక్షంలో పోరాడి 3,000 రూపాయలు ఏదైతే ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడో ఆ భృతిని అందించేందుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుంబిగించడం జరిగింది. దానికి సంబంధించి మా నాయకులు, ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వాళ్ళందరం ఈరోజు ఆ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యాం. తర్వాత రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా దీని మీద మరింత ఉధృతం చేద్దాం. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సరే తన తప్పు తెలుసుకుని విద్యార్థులతో, యువకులతో చెలగాటమాడకుండా వాళ్ళకి చెప్పినటువంటి హామీలను నిలబెట్టవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా రేపు మార్చి 12వ తేదీ బుధవారం రోజు 10 గంటలకి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు ఎవరైతే రాజ్యాంగాన్ని ఈరోజు కల్పించి పాపం పేదలకు, ఎస్సీ ఎస్టీలకి విద్యా అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏదైతే పాపం ఆయన రచించినటువంటి రాజ్యాంగం ప్రాథమిక హక్కు విద్య అనేటువంటిది దానికి తూట్లు పొడిచేటువంటి విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఆ మహనీయుడు బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి అందరం ర్యాలీగా విద్యార్థులు, తల్లిదండ్రులు, మా నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి, సాధారణమైనటువంటి ప్రజలు అందరూ కలిసి జిల్లా కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి విద్యార్థులకి, యువకులకి అండగా ఉండాలి, యువతకు అండగా ఉండాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు మేమందరం కలిసి పనిచేస్తాం. కాబట్టి దీనిలో విద్యార్థుల తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం.